ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే ముగ్గురు వ్యక్తుల్లో నామ అనుభవం ఉన్న వ్యక్తి అని ఆయన కోడలు మనోజ్ఞ అన్నారు. 54 డివిజన్లో నామ తనయుడు భవ్యతేజ, కోడలు మనోజ్ఞ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భవ్యతేజ ఓ అపార్ట్మెంట్లో బట్టలు ఇస్త్రీ చేసి ఓటును అభ్యర్థించారు. 54వ డివిజన్ ఓటర్ల నుంచి తమ ప్రచారానికి విశేష స్పందన లభిస్తోందని మనోజ్ఞ తెలిపారు. జిల్లా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి నామా నాగేశ్వరరావు అని గుర్తు చేశారు. ఆయన్ను గెలిపిస్తే జిల్లా ప్రజల తరపున పార్లమెంట్లో గళాన వినిపిస్తారని చెప్పారు. నామా అంటే ఖమ్మం, ఖమ్మం అంటే నామా అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. బ్యాలెట్ లో ఫస్ట్ నెంబర్ ఉంటుంది, ఫ్యామిలీ మొత్తం కాదు. 54 డివిజన్లో ఇప్పుడు నేను తిరుగుతున్నాను పొద్దునుంచి. ప్రజలు కూడా చాలామంది నామనేశ్వర గారికి ఓటేస్తాను. బాగానే పాజిటివ్గా రెస్పాన్స్ వస్తున్నాయి మాకు. సో మీకు తెలుసు నామనేశ్వర గారు అంటే మాకైనా ఎక్కువ మీకు ప్రజలకు తెలుసు ఎక్కువ. లోకల్ మంచి కాబట్టి సో ఓటేయండి, నామనేశ్వర గారికి గెలిపేయండి. ఖమ్మం నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులందరికీ నమస్కారం అండి. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది నామా నాగేశ్వరరావు గారికి. అందరూ మేము మామయ్య గారికి ఓటేయండి అని అడిగే ముందే తప్పకుండా నామా నాగేశ్వరరావు గారికి ఓటేస్తామంటున్నారు. ఆయన ప్రజల మనిషి, ఆయన ఖమ్మం బిడ్డగా ఒక ఇక్కడే పెరిగారు అండ్ ఖమ్మానికి చాలా చేశారు. ఖమ్మానికే కాదు తెలంగాణకు కూడా చాలా ఫైట్ చేశారు ఆయన లోక్సభలో. ఏ పార్లమెంట్ ఆయన మిస్ అయ్యి ఉండరని నేను అనుకుంటున్నాను. అండ్ అసలు ఫ్యామిలీ కన్నా ఖమ్మం ప్రజలు ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. లోకల్ వ్యక్తి కాబట్టి ఆల్రెడీ 2 times చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం సమస్యలు ఉన్నా ఆయనకు తెలుస్తాయి. ఆయన చాలా ఫాస్ట్గా సమస్యలు తీరుస్తారు కాబట్టి కొత్త వాళ్ళకన్నా తెలిసిన నామా గారికి ఓటేస్తే మనకి చాలా ఫ్యూచర్లో చాలా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను నేను. అండ్ ఈసారి ఎక్కువ మెజారిటీతో గెలవాలి మామయ్య గారు, మీరు గెలిపిస్తారు. ఆ కాన్ఫిడెన్స్ మాకు చాలా ఉంది. ఈ ప్రజలే మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. అండ్ ఖమ్మం డెవలప్మెంట్కి మామయ్య గారే కాబట్టి ఖమ్మం అంటే నామా గారు, నామా అంటే ఖమ్మం అండి. కారు గుర్తుకే ఓటేయండి. థ్యాంక్ యూ.